కూడా నేను పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కాదు, అయినా కూడా చాలా బాగుంది. క్రిష్ బాగా తీశాడు. అవును, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అయితే బాగాలేదన్న. గ్రాఫిక్స్ చాలా రియాలిటీలో లేదు, ఎక్కడో కార్టూన్ నెట్వర్క్లో ఉన్నట్టుంది. బాగాలేదు. మళ్ళీ హైలైట్ ఏంటంటే పార్ట్ 2 కూడా ఉందంట. చాలా అంటే ఫస్ట్ పార్ట్ ఎప్పుడు అయిపోద్దాం అని చూస్తుంటే పార్ట్ 2 కూడా అసలు చాలా బాగుంది సినిమా. మెయిన్ లేదు లేదు చాలా బాగుంది. కీరవాణి మెయిన్ అండి, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు బాగా యాక్ట్ చేశారు. సూపర్ 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 సూపర్. సినిమా బాగుంది. బాగుంది, సూపర్ సూపర్. బాగుంది బాగుంది సూపర్ ఉందన్న. కీరవాణి మ్యూజిక్ బాగుంది. బాగుందండి, బాగుంది. సినిమా కేక, చూడాల్సిన అవసరం లేదు, చింపేశారు అంతే. సూపర్ 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 హిట్ అంతే. బాబుగా బాబు కళ్యాణ్ బాబు పిడాపురం ఎమ్మెల్యే గారు తాలూకా. బాగుందన్న, సూపర్. మనల్ని ఎవరు రాపేది? సూపర్ సూపర్ బాగుందన్న. సూపర్ సూపర్ రప్ప రప్ప. లైక్ సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్పారు కానీ ఇట్స్ నైస్, బాగుంది యాక్చువల్లీ. అంటే పార్ట్ 2కి వెయిట్ చేస్తున్నాం అంతే. విఎఫ్ఎక్స్ కొంచెం ఇబ్బంది ఉంది కానీ ఇంకా చల్తా హై. వన్ మ్యాన్ షో అంటే పవన్ అన్న చాలా రోజుల చూసాం, హ్యాపీగా ఉంది. మా ఫ్యాన్స్కి పండగ అంతే. జై పవర్ స్టార్. బాగుంది, చాలా బాగుంది సినిమా. బాగుంది, అదంతా ఫేక్ అన్న, చాలా బాగుంది సినిమా, చూడొచ్చు, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ సూపర్. పవన్ కళ్యాణ్ యాక్షన్ సూపర్. మెగా యాక్షన్ చేసిండు. చాలా ఏళ్ళ తర్వాత అన్నయ్యను చూడటం చాలా హ్యాపీగా ఉన్నది. సూపర్ సూపర్ బంపర్ హిట్ సినిమా. విఎఫ్ఎక్స్ ఒకటి కొంచెం బెటర్గా తీయాల్సింది సెకండ్ హాఫ్లో, బట్ అదర్ దెన్ మూవీ చాలా బాగుంది. స్టోరీ లైన్ బాగుంది. అంటే ఇట్స్ అబౌట్ ఫైట్ అగేన్స్ట్ సనాతన్ ధర్మ కాబట్టి సో కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది. బట్ యా, గుడ్ మూవీ. చావాలాగా ఏం లేదు, అంటే అక్కడ కూడా సనాతన ధర్మం అగేన్స్ట్గా పోరాడతాడు, ఇక్కడ కూడా ఈయన సనాతన ధర్మం గురించి అగేన్స్ట్గా పోరాడతాడు. సో బాగుంది, చాలా బాగుంది. అయితే ఇంకా ఉంది, సెకండ్ పార్ట్లో ఇంకా తీయాల్సింది. సో గుడ్ మూవీ. అది సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొంచెం బెటర్గా ప్లాన్ చేయాల్సింది, అంటే మరి కేర్ తీసుకోలేదో ఏమో, మొత్తానికి బాగుంది. సూపర్ ఉందన్న. అంటే ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం గ్రాఫిక్స్ అంటే అది ఎడిట్ చేసినట్టు కనిపిస్తుంది, కొంచెం ఎఫెక్ట్ పెట్టుంటే ఇంకా బాగుండేది. పార్ట్ 2 మీద హెవీగా పెంచారనమాట. పార్ట్ 2 మీద హెవీ ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్స్కి బాగా పెరిగిపోయింది. ఒక ఫ్యాన్స్ చెప్పాలంటే సినిమా మటుకు ఒక రేంజ్లో ఉందనే చెప్తాము, కానీ సెకండ్ హాఫ్ మీద ఇంకా మాకు ఎక్కువ నమ్మకం ఉంది. సూపర్ ఫీలింగ్ అయితే ఆ గ్రాఫిక్స్లో ఎడిటింగ్ అయితే కనిపించింది, అంతవరకు వాస్తవం. అది వేరియేషన్ ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బాగుంది, బట్ ఆ గ్రాఫిక్స్ వేరియేషన్ కానీ పర్ఫెక్ట్గా పెట్టుంటే ఇంకా ఒక రేంజ్లో ఉండేదని మా ఆశ, నా ఫీలింగ్. అది యాక్టింగ్ పర్ఫెక్ట్ అన్న. యాక్టింగ్ పవన్ కళ్యాణ్కి ఒక రేంజ్లో చేశాడు, కొంచెం గ్యాప్ వచ్చినా సరే మాకు ఫ్యాన్స్ తగ్గట్టు చేశాడు. దాని విషయంలో మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. యాక్షన్ కానీ లుక్స్ వైజ్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఉందనుకో, బట్ ఆ సినిమా స్టోరీ తగ్గట్టు అలా ఉంది. వన్ మ్యాన్ షో అని కాదు, కానీ స్టోరీ ఎలా ఉందో స్టోరీ తగ్గట్టు క్రిష్ గారు ఎలా అరేంజ్ చేశారో, డిజైన్ చేశారో దాన్ని బట్టి అలానే సినిమా బాగుంది. థ్యాంక్స్. గేమ్ చేంజర్ బాగాలేదు అని మొత్తం నెగిటివ్ టాక్ చేసిర్రా. మీకే రే ఏటర్స్ చెప్పేది వినండి. అబ్బాయి లేకపోతే ఏంద్రా, చూసుకోవడానికి మా బాబాయ్ ఉన్నాడు రా, మనల్ని ఎవడు రా ఆపేది. బాగాలేదు అని మొత్తం నెగిటివ్ చేసిరు కదరా. ఆ తర్వాత బాబాయ్ రాడనుకున్నాడా, చూసుకోలేడు అనుకున్నారా? రే మీకే చెప్పేది వింటున్నారుగా అందరూ, వినండి. బాబాయ్కి అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి బాబాయ్ ఉన్నాడు, వాళ్ళిద్దరికి మేమున్నాం. ఇంకోసారి కానీ ఇప్పుడు వస్తుంది పెద్ది, దానికి చూపిస్తాం మా కల్ట్ ఏంటో. మరి కేవలం ఫ్యాన్స్కే నచ్చింది, ఆడియన్స్ పెద్దగా రెస్పాన్స్ అవ్వట్లేదు. అందరూ ఇష్టం బ్రో, అది ఎవరు ఎట్లా. ఇప్పుడు నేను రామ్ చరణ్ ఫ్యాను, నేను రామ్ చరణ్ సినిమా బాగాలేకున్నా నా అభిప్రాయంతో చూస్తా. బాగాలేదని నేను చెప్పుకోను, బాగుందని చెప్పుకోలేదు. నాకు ఇష్టం ఉంటే బాగుందని చెప్తా, కానీ ఏటర్స్ ఉంటారు కదా కొంతమంది, బాగాలేదనే చెప్తారు ఎంత బాగున్నా. అది మాకు సూపర్
అసలు బాబాయ్ ఆడ నుంచుంటే చాలు మాకు సినిమా అసలు ఆడకపోయినా సరే ఇట్లా వేసుకుని స్క్రీన్ ముందు కనబడితే చాలు మాకు అదే కల్ట్, అదే పండగ చూపించేస్తాం. హిట్ బ్లాక్ బాస్టర్. అరే మీకే చెప్తున్నా, అందరు గుర్తుందిగా, అబ్బాయికి బాబాయ్ ఉన్నాడు, బాబాయ్కి అబ్బాయి ఉన్నాడు, వాళ్ళిద్దరికి మేమున్నాం. గేమ్ చేంజర్ మొత్తం ఇప్పుడు పెద్దతో మొత్తం అందరికీ చూపిస్తాం. జై పవర్ స్టార్. కిష్ గారు ఏం లేదు, ఏదైనా మొత్తం పవన్ మీదే నడిచేది మూవీ అంతా. బాగుంది, సూపర్గా ఉంది. స్టోరీ బాగుందండి. స్టోరీ లైన్ వర్క్ ఏం లేదండి, బాగానే ఉంది. లేదు ఏం అట్లేం లేదండి, బాగానే ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ చూస్తున్నప్పుడు ఆ లుక్ ఆ గెటప్ లో ఇంకా చెప్పేది ఏముందండి, పవన్ కళ్యాణ్ చూస్తుంటే. ఫస్ట్ హాఫ్ లో ఏంటి ప్లస్ ఏంటి, సెకండ్ హాఫ్ లో ఏంటి మైనస్ అయితే ఎక్కడ కనిపించలేదండి. మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో ప్లస్ అంటే ఏం చెప్తారు? స్టోరీ బాగుంది, బయట పబ్లిక్ అనుకున్న దానికంటే చాలా బాగుంది. అంతే. సీన్స్ ఏమైనా అనిపించిందా మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? ఉన్నాయి. బాబీ డియోల్ ఎలా అనిపించింది? ఔరంగజేబ్ బాబీ డియోల్ సూపర్ అండి, బాగానే చేశాడు, యాక్షన్ బాగా చేశాడు. అవునవును, బాగా చేశాడు. బీజిఎం బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్న. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ ఏమన్నా ఉందంటే వేరే లెవెల్ తీసుకుపోయిండు, సినిమా వేరే లెవెల్గా తీసుకుపోయిండు. సెకండ్ హాఫ్కి వచ్చేసి మనకు బూబ్ జంప్స్ వస్తుంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే అసలు వేరే లెవెల్ కనిపిస్తుంది మాకు. సినిమా గ్రాఫిక్స్ ఏం లేదు, ఎఫెక్ట్స్ ఏం కొద్దిగా తగ్గింది, కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది. సినిమా పవన్ కళ్యాణ్ నుంచి అంత చూడడం అనేది మా అదృష్టం అనుకున్నాలి. సినిమా కోహినూర్ వజ్రం సార్, పవన్ కళ్యాణ్ వజ్రం, వాడు వజ్రము. సినిమాకే ఎఫెక్ట్స్ సూపరు. చాలా వేరు బ్రో, వీరమల్లు వేరే బ్రో. వీరమల్లు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎప్పటికో బ్లాక్ బస్టర్ వీరమల్లు. విఎఫ్ఎక్స్ ఏం లేదు, అంతా బాగుంది. సినిమా బాగుంది, మూవీ సూపర్ హిట్. సూపర్ సినిమా, సూపర్ చాలా బాగుంది. సార్ ప్రేమ్ కుమార్ గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లుతోటి వచ్చారు. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే కూకట్పల్లి నియోజకవర్గానికి మీరు జనసేన పోటీ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మీ నాయకుడి సినిమా? ఈరోజు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కానీ, అట్లాగే మా జన సైనికులకు కానీ, వీర మహిళలకు కానీ, మా కార్యక్రమాలు అందరికీ కూడా ఒక పండగ వాతావరణంగా ఉంది. ఈరోజు సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే సమాజానికి మరి ఒక నీతివంతమైన మెసేజ్ వెళ్ళటం జరిగింది. ఒక సనాతన ధర్మం మీద అయితేనేమి, అట్లాగే మరి కోహినూరు వజ్రం గురించి ప్రజలకు ఎవరికి తెలియదు. అలాంటి మరి వజ్రాన్ని ఇవాళ సినిమాలో చూపించి అందరికీ తెలిసే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే ఔరంగజేబు ఆయన గురించి పాఠాలలో ఏదో పొగుడుతూ రాశారే కానీ ఆయన చేసిన అరాచకాలను ఈ సినిమా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సినిమా ఇవాళ అందరూ కూడా ఫ్యామిలీతో కూడా చూడటానికి కూడా చాలా చక్కగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది అఖండ విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తాం. సినిమా అందరూ తెలుగు సినిమాలు అన్ని సినిమాలు వస్తుంటాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఒక ఉపయోగపడేలా చిత్రాలు నిర్వహిస్తారు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎంత ఉన్నప్పటికీ భారీ ఎత్తున బడ్జెట్ పెట్టి ఈరోజు ఒక సనాతన ధర్మాల గురించి ఈరోజు సినిమాలు తీసి ఈరోజు యూత్ అంతా కనెక్టివిటీ సినిమాలు, యూత్ సినిమాలు ఏదైతే చూస్తారో ఆ సినిమాలకి ధీటుగా ఇప్పుడున్న యూత్ అంతా ఈ సినిమాలు చూసే విధంగా ఉండదు. కానీ సనాతన ధర్మాన్ని ఏకైక వ్యక్తి ఈరోజు యావత్ జాతీయ స్థాయిలో సనాతన ధర్మం తీసుకెళ్తూ ఈ సినిమాలో కూడా సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్క హిందువు తన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సినిమా ద్వారా కూడా ఆయన ప్రజలకందరికీ ఒక సూచన జరిగింది. మరి ఇంకా దీనికి కావాల్సినది ఇంకా రావాల్సిన పార్ట్ 2లో చూడాల్సినది ఉంది. దాని గురించి మనమంతా ఎదురు చూద్దాం. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా, ఫుల్ సక్సెస్. మొహంలోనే
మా మొహంలోనే మీకు ఈ సంతోషాన్ని ఎంత సంతోషంగా ఉందంటే 4 ఏళ్ల తర్వాత ఈ సినిమా మేము చూస్తున్నాం. అంటే సార్ ఎంత కష్టపడ్డారో, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారండి. చాలా మంచి సినిమా. అంటే చరిత్రలో మనం బుక్లలో అల్లలో చదువుతామండి, కానీ ఒక సినిమా ద్వారా ఆయన చరిత్ర ఎలా ఉంటుంది అనేది చూపించడం, అందులో అది పవన్ కళ్యాణ్ గారు చేయడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా చూడాల్సిన సినిమా ఇది. అందరూ కూడా చూడండి. చాలా బాగుందండి. చాలా ఫ్యామిలీ తరపు చూడాల్సిన సినిమా ఇది. చాలా ముందుకెళ్తుంది. చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది సినిమా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్ని ఇలా చూడడం చాలా గ్రేస్గా, చాలా హ్యాండ్సమ్గా బాగున్నారు. ఈ పార్ట్ 2 కోసం ఇంకా వెయిట్ చేయాలి. సినిమా బ్లాక్ బాస్టర్ అండి. ఆంధ్ర రాష్ట్రంలో ధర్మం కోసం ఏ విధంగా అయితే పోరాడాడో అలాగే సినిమాలో కూడా అదే ధర్మం కోసం పోరాడాడండి పవన్ కళ్యాణ్ గారు. బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమా, సూపర్ డూపర్ హిట్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఛత్రపతి శివాజీ హరిహర వీరమల్లు ఎక్కడో కొల్లూరులో కోహినూరు వజ్రాన్ని దొరికిందని చెప్పి ఇది ఒక చరిత్ర. ఇది చూడవలసింది. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు పాత్రలో ఇమిడిపోయి విజృంభించారు. యాక్షన్, అది యాక్షన్ అంటే జీవించారు. అందులో భారతదేశంలో ప్రతి ఒక్కడూ చూడవలసిన సినిమా ఇది. ఇది చరిత్ర. చరిత్రలో మన భారతదేశంలో ఔరంగజేబు ఏ విధంగా హింస పెట్టాడు, ప్రజల్ని అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. సనాతన ధర్మాన్ని గురించి యావత్ భారతదేశంలో మన రాష్ట్రం నుంచి పోరాడుతున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి, ఇక్కడ నిజ జీవితంలో పోరాడుతున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరి అది ప్రజలకు అందరికీ అప్పట్లో జరిగిన ఒక కథని మలుచుకొని హరిహర వీరమల్లు ద్వారా హిందుత్వాన్ని, ఒక ధర్మాన్ని కాపాడే విధంగా ఈ చిత్రంలో ఆయన జీవించారు. చాలా చక్కగా ఉంది మూవీ. ప్రజలకి ఒక హిందుత్వాన్ని గురించి, ఒక సంఘటితాన్ని గురించి, ఒక హిందుత్వం అందరూ సంఘటితం కావాలని, ప్రజలంతా ఏకమై హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎవరి మతం వాళ్ళకు ఉన్నప్పటికీ ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకునే విధంగా చిత్రంలో చూపించి ఈ ఒక చాలా చక్కగా సినిమా ఉంది. ఇంకా పార్ట్ 2లో కూడా పార్ట్ 2 గురించి అందరం ఎదురు చూడాలి. ఈ సినిమాని ప్రతి ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఈ సినిమాని థియేటర్లో చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సినిమా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. మంచి మెసేజ్ మూవీ. ముఖ్యంగా యూత్ అంతా చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ సినిమా చూడాలి. చాలా బాగుంది. మంచి హిట్ మూవీ ఇది. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చేసిన సినిమాల్లో కల్లా బెస్ట్ మూవీ ఇది. ప్రతి ఒక్కరు చూడాలి. పవన్ కళ్యాణ్ డిఫరెంట్గా ఉంటుంది ఈ మూవీ. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ధర్మానికి వీళ్ళు హరిహర వీరమల్లు అన్నట్టు ఇది ధర్మం, సనాతన ధర్మం గురించి ఉంది, కోహినూరు విగ్రహం గురించి ఉంది. మేము ఎంతో జన సైనికులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిది సూపర్ హిట్ అయింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరు కుటుంబాలతో వచ్చి చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఇది హైలైట్ అవుతుంది, మొత్తం బ్లాక్ బస్టర్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. హిందూ ధర్మం కోసం తీసిన మూవీ అండి ఇది. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి తీస్తున్నారు, ఫినిష్ చేశారు. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేంత వరకు సరిపోయే అంత ఎనర్జీ ఇచ్చారు. సూపర్ హిట్. హిందువులు అందరికీ కనువిప్పి కలిపే చిత్రం ఇది. పవన్ కళ్యాణ్ గారు జీవించడం కాదు అసలుకి, దాంట్లో నీలమైపోయారు. సో ఈ చిత్రం ప్రతి ఒక్కళ్ళు చూడాలి, థియేటర్కి వచ్చే చూడాలి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్, బంపర్ హిట్ కొట్టారనే చెప్పాలి. ఏంటి, జై పవన్ కళ్యాణ్, జై జై. యాక్చువల్లీ అన్న సినిమా మాత్రం సూపర్ ఉంది. అది యాక్చువల్లీ సినిమా లెక్క చూడకుండా ఇది ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన చూడాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవ్వడు అన్నది కూడా తీసుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ టైము సుభాష్ చంద్రబోస్ అస్సికలు తీసుకురావాలని చెప్పి మీటింగ్ పెద్దది పెట్టాడు. అది ఎక్కడో అస్సికలు అతను రావాలని చెప్పి చాలా కోరారు. ఇది కూడా ఏంటంటే కోహినూర్ డైమండ్ గురించి. అది కూడా మనదే ఎక్కడుందో ఆల్రెడీ ఇంగ్లాండ్లోనే ఉంది. అది కూడా కావాలని ఒక ఐడియా ఇస్తున్నాడు. అండ్ ఇంకోటి అప్పట్లో ఇంకా ఇప్పుడు ఎన్ని శివాజీలు గారు ఎన్ని ఏమో వచ్చినా కూడా ప్రజలకు అన్నీ తెలియదని ఈ స్టోరీ ఎంచుకొని క్లియర్గా క్లారిటీగా ఇలా ముస్లిం ఇలా చేస్తున్నారు. ఓకే, దీనిలో స్పెషల్ డైలాగ్ ఉంది, అందరి మతాన్ని గౌరవించండి, మన మతాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ అమ్మ నాన్న మంచిగా చూసుకుంటారు, కానీ ఎడ్డకి వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మెయిన్ వాళ్ళే అవుతుంది. అలా మన హిందూ ధర్మం కూడా మన అనుకో చేసుకొని చేస్తే బాగుంటుంది.
సినిమా చాలా అద్భుతంగా ఉందండి. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. 3 సంవత్సరాలు నిండిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సరికొత్తగా డ్యాన్సులు కానీ పాటల్లో చాలా సరికొత్తగా కనిపించారు. చాలా అది ఎట్లాగంటే ఎప్పుడూ కూడా ఒక సినిమాకి సంబంధించి హీరో కూడా ఎప్పుడూ కూడా సినిమా వేరే వేరే వేరియేషన్స్లో కనిపిస్తారు. కానీ ఒక కుర్రవాడిలాగా ఎప్పుడైతే మనం తొలి ప్రేమ సినిమాలో చూసినా పవన్ కళ్యాణ్ లాగా ఉంటారో అట్లా కనిపించారు. నిజమైన జీవితంలో పవన్ కళ్యాణ్ గారు జనసేనాని ఎట్లాగయ్యారో, ప్రజల పక్షాన్ని ఇప్పటికీ ఎట్లాగైతే పోరాడుతున్నారో ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ దానికి తగ్గట్టుగానే ఉంది. ఎందుకంటే ఒక దొంగ క్యారెక్టర్లా కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఎప్పుడైతే రాజ్యాల మీద దోపిడీ చేసి ఆ దోపిడీ చేసిన సొమ్మును కూడా ఇక్కడ ఈ సినిమాలో కూడా ప్రజలకి పంచిపెట్టే విధంగానే కనిపిస్తారు. ఆ పాత్ర తగ్గట్టుగా అందరినీ ఆకట్టుకున్నారన్నమాట. సరికొత్తగా డ్యాన్సులు ఉన్నాయి. సినిమా అయితే చాలా అద్భుతంగా తీశారు. జ్యోతికృష్ణ గారు కానీ ఇటు పక్కన కృషి గారు కానీ వాళ్ళ కృషి అయితే ఫలించిందని చెప్పేసి చెప్పచ్చు. 3 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా కాబట్టి అందుకనే ప్రతిపక్ష పార్టీలైనా కానీ వాళ్ళ రోజున ప్రశంసించి వాళ్ళ రోజున మాట్లాడుతున్నారంటే ఇదే కారణం. చాలా బాగుంది సినిమా. అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి చూస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, బాయ్.